ఎక్కడికి వెళ్ళింది? మేడం, దీంతో మొత్తం చేతికొచ్చేసినట్లే. ఇక మిగిలింది ఈ మిస్టర్ బి సంగతి చూసుకోవడమే మేడం. మేడం, మీ డబ్బు మీకు ఇచ్చేశాను కదా, దయచేసి నన్ను వదిలేండి మేడం. అలా ఎలా వదిలేస్తాం మిస్టర్? నువ్వు వాడుకున్న ఆ 3 కోట్లు కూడా కట్టాలి కదా. ఆ డబ్బులు పెట్టి నా పెళ్ళం కూతురు పేరు మీద ల్యాండ్ కొన్నాను. ఇప్పుడు అది డబల్ అయింది. అయితే ఆ ఫామ్ ల్యాండ్ మేడం పేరు మీదకి రాసిచ్చాయి. సార్, ఏం మాట్లాడుతున్నారు? అవును, అది నీ సొమ్ము కాదు కదా. వదిలే గుణ. అలా ఎలా వదిలేస్తాం మేడం? వీడు చేసిన పాపానికి ఎన్నో ఫ్యామిలీలు సఫర్ అయ్యాయి కదా. మేడం, నేను సరెండర్ అయ్యి అప్రూవర్గా మారితే వదిలేస్తానని చెప్పారు కదా మేడం. నిన్నెలా వదిలిపెట్టాలి? ఎందుకు వదిలిపెట్టాలి? నీకు శిక్ష పడితేనే కదా మిగతా వాళ్ళకి బుద్ధొచ్చేది. అంటే నమ్మించి మోసం చేస్తారా? నువ్వు చేసింది అదే కదా. ఇప్పుడు నీ వల్ల ఎన్నో వందల కుటుంబాలు ఎంత నాశనం అయ్యాయో నీకు తెలుసు కదా. వాళ్ళందరి డబ్బు వెనక్కి ఇప్పించే వరకు నేను ఊరుకోను. మేడం, అలా చేస్తే నా భార్య పిల్లలు రోడ్డున పడతారు మేడం. మరి నీ వల్ల రోడ్డు మీద పడిన కుటుంబాల సంగతి వాళ్ళకేం లేదా? వాళ్ళు మనుషులు కాదా? మేడం, అది కాదు మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ఒక్కసారి క్షమించి వదిలేండి మేడం. నీకు శిక్ష పడిందని ప్రపంచానికి తెలిస్తేనే మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్రైమ్స్ జరగకుండా ఉంటాయి. మేడం, ప్లీజ్ మేడం. నిన్ను ఇంటికి తీసుకొచ్చి మాట్లాడడమే పెద్ద తప్పు. నీలాంటి వాడు ఇంట్లో తిరిగితే ఇల్లు కూడా అపవిత్రమైపోతుంది. ఈ మాట నువ్వు చెప్తున్నావా? నువ్వు ఇందులో భాగమే కదా. అవును మిస్టర్ బి. అందుకే నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఈ సహాయం చేస్తున్నాను. ఒకవేళ మేడం నాకు శిక్ష వేయించాలి అనుకుంటే నేనందుకు సిద్ధంగానే ఉన్నాను. ఓ అవునా? ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే నీ ఆస్తులన్నీ సీజ్ చేయిస్తాను. పెళ్ళాం బిడ్డలకి దిక్కు లేకుండా చేయించకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో ఊరుకున్నానంతే. మేడం, అది గుణ, ఇతన్ని తీసుకుని వెళ్ళండి. కేసు ఫైల్ అయింది. కోర్టులో సరెండర్ చేయించండి. సరే మేడం. మేడం, వదరా మేడం. మేడం, పద పద. వదలండి. మేడం, వదలండి. అయ్యో, వదలండి. వదలండి మిమ్మల్ని. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడ నుంచి ఇక్కడే బతుకు. నీళ్ళకి భోజనానికి కావాల్సిందే మాల్ని చూసుకుంటుంది. తప్పించుకోవాలని చూస్తే తల ఎగిరిపోతుంది. జాగ్రత్త. అన్యాయంగా మీరు శిశిర గారిని మోసం చేస్తున్నారు. ఆమె జీవితాన్ని మీరు నాశనం చేస్తున్నారు. సర్వనాశనం అయిపోతారు. తిట్టు, ఎన్ని కావాలో అన్ని తిట్టు. నోట్లోకి పోవడానికి ఫుడ్ కూడా పంపించను. అర్థమైందా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నన్ను వదిలిపెట్టండి. నేను ఊరు వెళ్ళిపోతాను. ఏయ్ చూడు, నీకు 2 ఆప్షన్లు. ఒకటి గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడే ఉండడం, లేదా పైకి పోవడం. ఏది బెటరో నువ్వే చూస్ చేసుకో. కూర్చో. మాలిని, తన్ని జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం కాబట్టే మళ్ళీ మిమ్మల్ని కలవగలుగుతున్నాం. మీరెలా ఉన్నారు? మీ అన్నయ్య గారు ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం మేడం. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఏం పర్లేదు మేడం. మా అన్నదమ్ములం ప్రాపర్టీస్ షేర్ చేసుకున్నాం. మీకు ఫైనాన్స్ చేసిన ప్రాపర్టీ నా భాగంలోకే వచ్చింది. అందుకే ఆ విషయంలో నేనే నిర్ణయం తీసుకోవాలి. మీ దగ్గర తీసుకున్న అమౌంట్ క్లియర్ చేద్దామని పిలిచాం. మీ దగ్గర నేను తీసుకున్న అమౌంట్
700 కోట్లు. నా దగ్గర ఇప్పుడుంది కూడా అంతే అమౌంట్. వడ్డీ ఎంతైందో తెలిస్తే దానికి లోన్ అప్లై చేసేసి తీర్చేస్తాను. మేడం, మీరు మోసపోయారని తెలిసింది. మీరు ఏదో చేద్దామని డబ్బులు తీసుకోలేదు. నష్టపోయారని పబ్లిక్కి తీర్చడానికి డబ్బులు తీసుకున్నారు. మీరు కష్టపడి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం మేడం. నా అప్పు తీర్చడానికి మళ్ళీ లోన్ తీసుకోవడం ఎందుకు మేడం? మీ మీద నమ్మకం ఉంది. బిజినెస్ సర్కిల్లో మీకున్న పేరు మామూలుది కాదు. మీలాంటి వాళ్ళు మాతో ఫైనాన్షియల్ డీలింగ్స్లో ఉండడం మాకు గౌరవమే కదా మేడం. అందుకే వడ్డీ కోసం ఏ రోజు నేను మీకు ఫోన్ చేయలేదు మేడం. ఎందుకంటే మీ మీద నాకు అంత నమ్మకం ఉంది. మీ దగ్గర నా డబ్బు సేఫ్గా ఉంటుందని నాకు తెలుసు. ఇప్పుడు చూడండి, మీరంతా మీరే నాకు ఫోన్ చేసి నా అప్పు తీరుస్తానంటున్నారు. ఇంతకు మించి నాకేం కావాలి? మీలాంటి నమ్మకస్తుల్ని అనుమానించకూడదు. డబ్బు తీసుకున్నప్పుడు పిల్లల మీద, ఫ్యామిలీ మీద, దేవుడి మీద ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత కనీసం ఫోన్ కూడా తీయరు. తీసుకున్న డబ్బుకి దిక్కుండదు. పైగా కోర్టులని, కేసులని నేను తిరగాలి. శివగామి ఇబ్బంది పడినా ఆమెని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ప్రయత్నిస్తుంది. ప్రాణం పోయినా మాట తప్పదు. తెలుసు సార్, డబ్బు వ్యవహారంలో శివగామి గారు ఎంత గొప్పగా ఉంటారో అందరికీ తెలిసిందే. మేడంని నమ్మేదే అందుకు. ఒక పని చేయండి మేడం, మీ దగ్గరున్న అమౌంట్లో ముందు నాకు సగం ఇవ్వండి. మిగతా డబ్బుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి వ్యాపారం కంటిన్యూ చేయండి. మీ బిజినెస్ గ్రోత్ అయిన తర్వాత నా అప్పు క్లియర్ చేయండి. లేదా మీ ఏదో ఒక బిజినెస్లో నాకు కూడా భాగస్వామ్యం ఇస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ని అందులో మీరు వాడుకోవచ్చు. అలాగే, నాకు కొత్త ప్రాజెక్ట్ చేసే ఆలోచన ఉంది. కొంచెం నాకు టైం ఇవ్వండి. ఏ ప్రాజెక్ట్ చేస్తే కరెక్ట్గా బాగుంటుందో ఆలోచించి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. అలాగే మేడం, మీతో కలిసి ప్రాజెక్ట్ చేస్తే మాకు ఒక విలువ వస్తుంది మార్కెట్లో. అలాగే. మేడం, మీ ఇల్లు సంగతి ఏంటి? మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. ఈ ఇంటిని అలాగే ఉండనివ్వండి. మీకు 300 కోట్లు పంపిస్తాను. మిగిలింది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కింద బిజినెస్లో కంటిన్యూ చేస్తాను. ఇక నుంచి మీ బిజినెస్లు బాగా జరగాలని కోరుకుంటున్నాను మేడం. ఇవి మీ డాక్యుమెంట్స్ మేడం, ఒకసారి చెక్ చేసుకోండి. పర్లేదు సార్, మీరు మీ నమ్మకాన్ని మించిన నిజాయితీ ఇంకే ఉంటుంది చెప్పండి. సరే మేడం, నేను వెళ్ళొస్తాను.